నా జీవితంలో ఒక మార్పు, పెను మార్పు రావడానికి కారణమైన వ్యక్తుల్లో వీళ్ళ నాన్నగారు ఆయన కూడా ఒకరు. అప్పటికి నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. బిజినెస్ మీద ఆలోచన, బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఆ స్థాయిలో ఏం చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళ నాన్నగారు ఇక్కడ జిల్లా పరిషత్లో వర్క్ చేస్తూ నాటకాలు అవన్నీ బాగా వేసేవారు. ఓ రోజు ఆయన చూసి అడిగారు నన్ను, సరదాగా నువ్వు కూడా మా నాటకంలో హీరోగా వేయొచ్చు కదా అని. అంటే నాకు నాటకాలు చేత కాదు కదండి, నేను నేర్పుతాను రండి అని చెప్పి పిలిచి నాటకాలు నేర్పాను. నాటకాలు వేసేవాడినప్పుడు తర్వాత అనుకోకుండా మరి సినిమా యాక్టర్ రావటం, అవకాశాలు రావటం. నేను ఇంటికి పునాది ఎవరంటే వీళ్ళ నాన్నగారే, గుత్తా కృష్ణారావు గారు అని వీళ్ళ నాన్నగారు. ఈయన పిచ్చే సోదరి, వాళ్ళ తాతగారి పేరు పెట్టారు ఈయనకి. వీళ్ళ నాన్నగారు నాకు ఏదో చాలా ఒక నటుడుగా నేను నా భావాలు నాలో నేను కూడా సినిమా నటుడు అవుతాను, పనికి వస్తాను అనే ఆలోచన తీసుకొచ్చేది మాత్రం ఆయన ద్వారా. ఆయన చాలా వ్యాపారాల్లో ఉన్నారు, వచ్చి ఉన్నారు. చాలా మంచి పని చేశారు. మేము ఆయన దేవుడి కింద పూజిస్తాము. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఇంత బాగా డెవలప్ చేసి, ఇంకా నేను ఏమంటున్నానంటే చుట్టుపక్కల 6,000 గజం ఖాళీగా ఉంది, అన్నీ కొని మురళీమోహన్ గారు ఎస్టేట్ని పెట్టి చక్కగా చిన్నపిల్లలు ఆడుకుంటాకి. ఎందుకంటే చాడపల్లి గ్రామంలో చాలా ఉండే స్థలాలు తక్కువ రేట్లకు వస్తాయి. చక్కగా డెవలప్ చేయమని మా కోరిక, అంతే అంతే, ఇంకేం లేవు. ఇంకా అంటే మీ ఆలోచనలు ఇంకా ఏ విధంగా చేయమంటారు? చెప్పాను కదా, చుట్టూతో అప్పుడు నిన్నే చూపించే ఆయనకి అంత బాగుంది. చాలా మంచి పేరు ఆయనకి మట్టికి. మాకు అదే సంతోషం. మా గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా మంచిగా మమ్మల్ని కూడా చాలా బాగా చూస్తారు. బాగా ఇష్టం మాకు ఆయన అంటే. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉంటాం మేము. అసలు హెడ్ ఆయనే మొత్తం అంతా. అది ఇవన్నీ కొని చక్కగా చేయమని మా కోరిక. ఆయనకి ఏమంటున్నారంటే ఇది స్టూడెంట్స్కి పెడదాం ఉంటున్నారు, ఆడపిల్లలకి. ఏది పెట్టినా ఇంకా కొద్దిగా సైట్లో తీసుకుని ఇంకా బాగా చేయమని కోరిక. ఆయనకి ఇది లెక్కలోది కాదు, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే పల్లెటూరు 1,00,000 మంది ఆయనతో ఫోటోలు దిగుంటుంది కట్టేటోకు. ఈ 2 ఏళ్లలో 1,00,000 మంది పైన ఫోటోలు దిగుంటారు ఆయనతో. అంత పల్లెటూరు వాతావరణం వాల్యూ వేరు, సిటీలో మనకు అంటున్న వాల్యూ వేరు. అదే మా కోరిక. ఆయన డెవలప్ చేయాలి కోరిక మాకు, అంతే, ఇంకేమి లేదు. చాలామంది అంటే ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి ఉన్న ఊరిని మొత్తం అంతా కూడా మర్చిపోయి ఉన్న ఆస్తులను కూడా అమ్మేసి మొత్తం వెళ్ళిపోతున్న పరిస్థితులు చాలామంది కూడా ఉన్నాయి. అట్లా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వాళ్ళకి సంబంధించి మీరు ఏమన్నా సూచనలు చేస్తారా? అంటే కన్న ఊరికి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఒక పిలుపునిచ్చారు, కన్న తల్లిని జన్మభూమి మర్చిపోకండి. మీరు ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో, ఏ కలవగుట్ల మీద తిరిగారో, ఏ గాలి పీల్చారో, ఏ రోడ్ల మీద కంకర రోడ్ల మీద ఆడుకున్నారో, ఆ ఊరి వాళ్ళ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. మా ఊరిలో పుట్టిన మా బిడ్డలు ఎంత దిగే దేశాల్లో ఉద్యోగాలు చేస్తారని. కానీ ఈ ఊరు మాత్రం దీనావస్థలో ఉంది. మీరు సంవత్సరానికి ఒక్కరోజన్నా ఈ ఊరు రండి, వచ్చి ఈ ఊరిలో ఉన్న దీన పరిస్థితులు చూసి దాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చెయ్యండి. మీరు ఇచ్చే దాంట్లో మీరు ఒక $100 ఇస్తే దానికి ఇంకో $100 మేము గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తాం. జన్మభూమి కార్యక్రమాల కింద చేద్దామని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి చాలా మంది స్పందించి చాలామంది చేస్తారు. చాలా గ్రామాల్లో చేస్తారు, ఇక్కడ చాటపర్రేది కాదు. ఎంతోమంది, అనేక మంది ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కానీ, ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు కానీ, సింగపూర్లో ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ గ్రామాలకి చేస్తున్నారు. అందులో మా గ్రామం కొంచెం ముందుంది. ఇక్కడ చాటపర్రులో మా ఇంటికి ఎదురుగానే ఇల్లు. వీళ్ళ తాతగారు వాళ్ళు ఇక్కడే ఉండేవారు, వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆయన ఇక్కడే ఆ పాతిళ్ళు తీసేసి కొత్త ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటారు. ఆయన వంకిన మహేష్ ఈయన పేరు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఈ 2 సంవత్సరాలుగా ఎంతో సహకరించి ఈ కన్స్ట్రక్షన్లో ఎంత హెల్ప్ చేసిన ఆయన. అందుకని ఆయన గురించి ఆయన అభిప్రాయం కూడా ఒకసారి తెలుసు. పురాతన భవనం, దాన్ని ఏమీ చెక్కు చెదరకుండా బాగా నీట్గా ఉంచాలని చెప్పి పట్టుదలతో ఎంత ఖర్చు అయినా సరే మొత్తం చేయించారు. అన్నీ చాలా వర్క్ అంతా బాగా జరిగింది. కానీ టైం ఎక్కువ తీసుకుంది. దగ్గర 3 సంవత్సరాలు పట్టింది. కానీ అన్నీ చాలా నీట్గా ఆయనకి ఎలా రావాలంటున్నారు అలా అన్ని పనులు చేయించారు. మేము కూడా ఆయనతో పాటు ఇక్కడ ఉంటూ. అంటే గ్రామస్తులుగా మీకు ఏమనిపిస్తుంది? అలా పుట్టిన ఊరు, దాని మీద ఉన్న మమకారం ఆయనకు ఉండబట్టే దాన్ని కూడా అంత ఇదిగా దాన్ని చేశారన్నది మా అభిప్రాయం. దీన్ని కూడా తర్వాత ఏదన్నా గ్రామానికి ఉపయోగపడేట్టుగా చేద్దామని ఆయన కోరిక. ఈయన పేరు కాలారి శ్రీనాథ్ అండి. ఒక విధంగా ఇంట్లో ఆయన కూడా బాగా వస్తాడు. ఎలా అంటే మా తాతగారికి 4 కొడుకులండి. 4 కొడుకులో పెద్ద కొడుకు వీళ్ళ తాతగారు. ఆయన అప్పట్లో రాయపూడి మన ఇది ఉంది కదా రాజధాని, మన రాజధాని దగ్గర ఉన్న రాయపూడి
వాళ్ళు ఆయన దత్తతకి వెళ్ళిపోయి మాగంటి సుబ్బారావు గారు వల్ల మాగంటి కాలారి వారి అయిపోయారు. ఆయన మనవడిగిన వీళ్ళు ఇక్కడే చాటపురం సెటిల్ అయ్యారు. అందుకని ఈ బాధ్యత కన్స్ట్రక్షన్ అంతా నువ్వు దగ్గరుండి చూడు బాబు, నేను వచ్చినా ఒక రోజు కంటే ఉండలేను అని చెప్పి బాధ్యత ఆయన మీద పెట్టాను. ఆయన బాగా అనుభవజ్ఞుడు, దగ్గరుండి అన్నీ కూడా చేయించాడు. ఇవాళ ఈ స్టేజీ ఇది వచ్చిందంటే దానికి వాళ్ళ కష్టం దీని వెనక చాలా ఉంది. ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వస్తే పరిచయం చేస్తారు. ఇప్పుడు ముందు ఆయన భావం తెలుసుకోండి. బాబు గారికి పెద్ద రైట్ హ్యాండ్ కూడా. ఏ విధంగా ఎప్పటికప్పుడు ఏ విధంగా మీరు ఏ విధంగా దీన్నంతా కూడా అసలు చాలా బాగా అసలు నేను వచ్చినప్పటికి దాన్ని మొత్తం అంతా అసలు పడగొట్టి కట్టినా ఎప్పుడూ అయిపోయేది. అసలు తక్కువలో అయ్యేది. ఇంకా దాని అటువంటి దాని గోడలో ఉన్న పెచ్చులను పీకేసి మొత్తం ప్లాస్టింగ్ చేసి మళ్ళీ కొత్తదానికన్నా ఎక్కువ స్టాండర్డ్ చేశారు. చాలా ఇంక 100 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది, దాంట్లో సచ్చు లేదు. ఈయన చాలామంది చదివించారు కానీ వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళి అమెరికాలో వెళ్ళి చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదించుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ రూపాయి ఖర్చు పెడతలా. ఈయన చదివించారు చాలామంది, 100,000 మంది చదివించుంటారు. వాళ్ళు మళ్ళీ దాన్ని చదివి ఇట్లా పిల్లల్ని మళ్ళీ వేరే పిల్లల్ని చదివితే చాలా డెవలప్ అయ్యేది. వాళ్ళు చేయట్లా. ఈయన వాళ్ళ ఊరిని చదివించి వాళ్ళు బాగుపడతానికి చేసినట్టే ఉంది. ఆయన ఏం ఆశించుకుని చేశారు. అయినా సరే వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసి బాగా సంపాదించున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని చదివితే బాగుండేది. కొంతమంది చదివిస్తున్నారు, చాలా తక్కువ అండి. అది చాలామంది స్వార్థం ఎక్కువైపోయి వాళ్ళు చేయట్లా. చాలా బాగుంది మిల్లు, చాలా బాగా వచ్చింది. ఇంకా 100 ఏళ్ళు గ్యారంటీ ఇలాగే ఉంటుంది. అసలు అప్పుడుదాన్ని ఇంకా గట్టిగా ఉండాలని అనుకుంటున్నాం మేము. అప్పుడంటే సున్నంతో కట్టారు, ఇప్పుడే సిమెంట్తో 2 లేయర్లు కట్టి దాన్ని మెష్ వేసి చాలా స్ట్రాంగ్గా కట్టారు. దానికి తిరగలేదు మళ్ళీ.